బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హన్మకొండ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి చెంది ఉంది. ఫ్యామిలీకి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించడం జరిగింది. గుట్టు చప్పుడు కాకుండా మార్చుడికి తరలించడంపై అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఆర్ కాలేజీ ముందు ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెటర్లో ఉంది, తన చేతి రాత కాదంటున్నారు ఆ విద్యార్థిని తల్లిదండ్రులు. ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించిన కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు. ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఆ కాపీని చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఒకసారి. మమ్మీ, చెల్లిని బాగా చదివించండి, మంచి కాలేజీలో మంచి గ్రూప్ తీసుకోమను, నాలాగా అర్థం కాని చదువు వద్దు, దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగా ఉండండి, కాలేజీలో జాయిన్ చేసే ముందు ఎవరినైనా కొంచెం అడిగి జాయిన్ చేయండి, చెల్లె నువ్వు కూడా మంచిగా చదువుకోవే, ఆ చదువు నాకు అర్థం అయితలే, మీకు చెప్తే మీకు అర్థం చేసుకుంటలే, నాకు మొత్తం టెన్షన్ అవుతుంది, మైండ్ పోతుంది, మీరు చెప్పిన చదువు నాతోని అయితలే నేను అంటూ కూడా కమెంట్ చేస్తూ చెబుతున్నా. అక్కడ నేను చదువుదాం అనుకున్న చదువుకి మీరు ఒప్పుకుంటలే, చివరికి నాకు చావే దిక్కయింది, ఏం అర్థం కాక మధ్యలో నలిగిపోతున్నా, ఈ సంవత్సరం అంటే ఏదో మీరు ఫీజు కట్టారని ఏదోలా కింద మీద పడి ఉన్నా, ఇక నాతోని కాదు, నేను వెళ్ళిపోతున్నా, నాకు ఇంత తక్కువ మార్కులు రావడం నేను మరియు మీరు తట్టుకోలేరు, అందుకే చనిపోతున్నా, అందరూ జాగ్రత్త, మంచిగా ఉండండి, ఈ ఒక్క సంవత్సరం కూడా మీకోసమే చదివినా అయినా నాతోనే అయితలే, ఎంత కష్టపడ్డా రావడం లేదు, అందరూ జాగ్రత్త అంటూ కూడా ఆ విద్యార్థిని తన మరణ వాంగ్మూలంలో రాసుకొచ్చింది. మరి ముఖ్యంగా ఆ రాత తనది కాదంటూ కూడా ప్రస్తుతం ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఆ విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడింది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ కుమార్తె అటువంటి నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు, వ్యక్తిత్వం కాదు, అటువంటి మనిషి కాదు. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థిని ఎవరైనా చంపేశారా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. మరి ముఖ్యంగా ఎవరైనా చంపేసి అది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నేరుగా మా ప్రతినిధి వెంకటరత్న దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాను. అంతకన్నా ముందు ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఆ కుటుంబం ఇప్పుడు కంటతడి పెట్టుకుంటోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది, గుండెలు బాదుకుని ఏడుస్తోంది ఆ కుటుంబం. మరి ముఖ్యంగా ఏ తల్లిదండ్రులకి ఇటువంటి కష్టం రాకూడదని కోరుకుంటున్నారు అందరూ. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఈ కథను కూడా కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆ కుటుంబం ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ ఘటనలో తల్లిదండ్రులు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత మరి ముఖ్యంగా వాళ్ళు అంటున్న మాట ఆ చేతిరాత తమ కుమార్తెది కాదు అనేది ఆ తల్లిదండ్రుల ఆవేదన. ఏమంటుందో కుటుంబం, ఎటువంటి అనుమానాలు వ్యక్తమవడం జరుగుతోంది, ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి పురోగతి ఉంది? సచిన్, ఇక్కడ మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ఇక్కడ కుమార్ అలాగే కవిత దంపతుల పెద్ద కుమార్తె అయినటువంటి మిట్టపల్లి శివాని, తను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎస్ఆర్ కాలేజీ హన్మకొండ నయీం నగర్ కాలేజీలో చదువుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయమే ఆమె విగత జీవిగా మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యము ఇక్కడ తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ముందుగా తమకు మాత్రం ఇక్కడ ఆత్మహత్య ప్రయత్నించింది, తను బతికే ఉందన్నటువంటి సమాచారం, అంటే చనిపోయినటువంటి విషయం తెలియలేదు. వెంటనే హుటాహుటిన అక్కడి నుండి బయలుదేరినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు పంపించండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పంపిస్తున్నాము, ఎంజిఎంకు తరలించామని చెప్పి ఇక్కడ బంధువులకు చెప్పినట్టుగా సమాచారం.
సమాచారం వెంటనే హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆ సమయంలోనే వీళ్ళకు అంతలోనే తమ కూతురు చనిపోయింది అన్నటువంటి విషయం చెప్పేసరికి ఒక్కసారిగా గుండెలు వేసేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఎస్ఆర్ ఆ కాలేజీకి సంబంధించి ఇక్కడ చేరుకున్నటువంటి ఆ తర్వాత అక్కడ యాజమాన్యాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని కూడా నిలదీసినటువంటి పరిస్థితి. ఫీజులు కట్టాలి, మా పిల్లల్ని చంపుకోవాలా అన్నటువంటి ఒక ఆవేదన చూస్తే ఎవరికైనా కంటతడి పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ప్రయోజకులు అవ్వడం కోసమే చదివిపిస్తుంటా ఉంటారు. అట్లాంటిది ఇక్కడ మేము ఫీజులు కట్టాలి, ఎందుకు చనిపోయింది, ఏ నిర్లక్ష్యం కారణంగా చనిపోయింది అని వివరణ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా జోక్యం చేసుకుని సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి వచ్చి కొద్దిసేపు ఆందోళన చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అసలు ఇప్పటి వరకు ఒక విద్యార్థిని చనిపోతుందన్న దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు లేదు. వీళ్ళు కేసు కూడా నమోదు చేసినట్టుగా ప్రస్తుతానికి లేదు. తను ఆత్మహత్య లెటర్నే సాకుగా చూపించారు. కానీ ఇక్కడ ఈ లెటర్ కి సంబంధించి పూర్తి వివరాలు కూడా పరిశీలించిన తర్వాత ఈ లెటర్ అసలు హ్యాండ్ రైటింగ్ తమ కూతురుది కానే కాదు, తనకు తెలుగే రాయరాదు, ఇది పూర్తి స్థాయిలో ఏది రాసినా ఇంగ్లీష్ లోనే రాస్తుంది తను, ఇది నా కూతురుకి సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ కానే కాదు, ఇది కేవలం ఎవరైనా సృష్టించినటువంటి లెటర్ అని చెప్పి అంటున్నారు. ఇంత ఆత్మహత్య చేసుకునేటువంటి సమయంలో ఆవేదనతోటి లెటర్ రాస్తున్నటువంటి సమయంలో ఇంత కుదుర్చుకుని రాసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కామాలు పులి స్టాప్లు ఎక్కడ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఒక స్ట్రాటజికల్ గా మేనేజ్మెంట్ ఆడుతున్నటువంటి ఒక నాటకంగా కూడా వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత ఆందోళన చేస్తున్నటువంటి తమకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా పూర్తి స్థాయిలో పరిశీలించింది. ఒక్క సీసీ కెమెరా కూడా అక్కడ లేకపోవడము, ఇక్కడ మెయిన్ గేట్ అనేది ప్రధానంగా ఉంది, కానీ బయట నుంచి ఆ సందులో నుండి కూడా ఓపెన్ గా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇక్కడ 2-3 మార్గాలు ఉన్నాయి. ప్లస్ అక్కడ వాళ్ళు ఆ అమ్మాయి ఎవరైతే శివాని ఉదయమే 4 గంటలకు లేచి వెళ్ళిపోయి అక్కడ పైన ఉన్నటువంటి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో వీళ్ళు ఉంటారు, థర్డ్ ఫ్లోర్ లో తన క్లాస్ లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఇక్కడ యాజమాన్యం చెప్తుంది. అటువంటిప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. 4 గంటల నుండి అర్ధరాత్రి అంటే ఆ ఏ టైంకి లేచిపోయిందో తెలియదు, పర్యవేక్షణ లేదు, ఏం జరిగిందో తెలియాలంటే ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజీలు ఉండాలి కదా. అటువంటిప్పుడు ఇది అనుమానాస్పద మృతిగానే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా పైకి తీసుకెళ్లి చంపారా అన్నటువంటి కోణంలో కూడా తన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకవేళ చదువు మీద ప్రెషర్ ఉంటే ఆమె చదువు మీద ఆ ప్రెషర్ పడేటువంటి వ్యక్తి కాదు, చదువు రాకపోయినా కానీ తను కాన్ఫిడెంట్ గా ఉంటుంది. అట్లని చెప్పి 10th క్లాస్ లో కూడా 485 మార్కులకు పైగా తనకు వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రెషర్ను తట్టుకోలేకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి గతంలో చెప్పింది. అయినప్పటికీ కూడా తన బంధువులు కూడా అమెరికాలో కొంతమంది సెటిల్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఉద్యోగం ఇస్తామన్నటువంటి భరోసా కూడా కల్పించారు. కాబట్టి ఏ రకమైనటువంటి జాబ్ అయినా చేసుకుంటానన్న ఒక ధీమా మాత్రం శివాని వ్యక్తం చేసి, కానీ చనిపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పిరికిది కాదన్నటువంటి ఒక ఆవేదన ఆందోళన ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ కూడా ఒక అనుమానాస్పదంగానే ఉందంటున్నారు. గేట్ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక సీసీ ఫుటేజ్ లేదు, ఆ సీసీ కెమెరాలు లేవు. అట్లాంటప్పుడు ఆడపిల్లలు చదువుతున్నప్పుడు ఎంతో భద్రతగా ఉండాల్సి ఉంటుంది, ఒక భయంగా ఉండాల్సి ఉంటుంది, బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని తమకు అప్పగించడము ఇట్లా గాలికి వదిలేసినట్టు అన్నట్టు ఒక ఆందోళన ఆవేదన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి యాజమాన్యాలతో మాట్లాడితే మాత్రం ఆ లెటర్ ను మాత్రమే మీ కూతురే రాసింది చూడండి అని చెప్పి అంటున్నారు. ఇది ఒక స్ట్రాటజికల్ గానే చనిపోయింది, ఆ స్ట్రాటజికల్ గానే లెటర్ రాశారన్నటువంటి విషయం చెప్తున్నారు. పోలీసులు కూడా ఉద్రిక్తతలు తలెత్తకుండా అక్కడ పహారా కాసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. వారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులకు ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని కుటుంబానికి అప్పచెప్పడం జరిగిందా, వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, గుట్టు చప్పుడు కాకుండా మార్చురీకి తరలించారంటూ కూడా చెప్తున్నారు. అక్కడ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఏం జరుగుతుంది అక్కడ? సచిన్, ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే మీ పాప ఆత్మహత్యకు పాల్పడింది, ఎంజిఎం కు తరలిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఎంజిఎం కు హాస్పిటల్లోకి ట్రీట్మెంట్ కు తరలించకుండా నేరుగా మార్చిలోకే తరలించారని చెప్పి ఇక్కడ వాళ్ళ బంధువులు అక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ బతికి ఉన్నటువంటి ఆమెకు ట్రీట్మెంట్ అయినా అందించాల్సిన అవసరం ఉంటుంది, కానీ మార్చురీకే నేరుగా ఎందుకు వెళ్ళింది, ఎందుకు ఇట్లా చెప్పకుండా ఆ విషయం దాచారన్నటువంటి ఒక ఆవేదన కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మాకు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి అన్నటువంటి కోణంలో కూడా చెప్తున్నారు. అట్లాంటప్పుడు మార్చిలోకి వెళ్తున్నటువంటి ఆ విషయాలు కూడా కనీసం ఎవరికైనా చెప్పాల్సి ఉంటుంది, చనిపోయింది అన్నటువంటి విషయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఆ ఉదయము 4 గంటలకు చనిపోయిందా, ఏ టైంకి చనిపోయిందా అన్నటువంటి విషయం కూడా ఇప్పటికి ఒక స్పష్టత రాలేదు. దీనిపై పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. కానీ ఇది చూసింది మాత్రం 8:59 నిమిషాలకు మాత్రం ఆ పైన ఒక విద్యార్థిని చూసిందని చెప్పి అంటున్నారు. అంటే ఉదయం 4 గంటల నుండి విద్యార్థులు లేచి స్నానాలు చేసి స్టడీ అవర్స్ కూడా జరిగిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ
విద్యార్థులు క్లాస్ రూమ్లకు వెళ్లేంత వరకు ఎవరు చూడకపోతున్నారని ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. దీని మీద అనేక అనుమానాలు కూడా మాకు వ్యక్తం అవుతున్నాయి. అదే రూమ్ కు సంబంధించినటువంటి మరొక అమ్మాయి ఆ పైన కూడా క్లాస్ రూమ్ లో నోట్ బుక్స్ ఉంటాయి కాబట్టి అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. కానీ ఈ విషయము వీళ్ళకు తెలిసేసరికి 9:30 దాకా తమకు దాచి ఉంచాల్సినటువంటి అవసరం ఏముందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ లెటర్ పైన తమకు అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ కింది ఫ్లోర్ లో ఉన్నటువంటి అమ్మాయి ఆ 3వ ఫ్లోర్ లోకి వెళ్ళి ఆ చనిపోవడానికి అక్కడే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఒకవేళ ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థుల మీద పర్యవేక్షణ ఏంటి అన్నటువంటి కోణంలో, అంటే పర్యవేక్షణ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, మరి విద్యార్థిని క్లాస్ లో నుండి అంటే రూమ్ లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎవరైనా చూసి నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వార్డెన్ కానీ లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎవరైనా ఒకరు ఉండి అక్కడ పర్యవేక్షించాల్సినటువంటి, అంటే పర్యవేక్షణ లేకపోవడము, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేకపోవడం, ఏం జరుగుతుందో అన్నటువంటి, అంటే ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అన్నటువంటి విధంగా అక్కడ ప్రెమిసెస్ ఉండడంతో కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకు ఎంతో కొంత భరోసా చెల్లించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఇంకా కేసు నమోదైందా అన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తున్న పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు ఉండాల్సింది కానీ ఒక్కటి కూడా లేకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సింది. మొత్తానికి తల్లిదండ్రులకు మాత్రం ఒక హృదయ శోక మాత్రం మిగిల్చినటువంటి పరిస్థితి. యాజమాన్యాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటి యాజమాన్యాల గుర్తింపును రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా అక్కడ తల్లిదండ్రులు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. హన్మకొండ ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో దారుణానికి సంబంధించిన ఘటన ఇది. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మృతి చెందింది. ఆ కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించడం పట్ల కుటుంబం ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న కుటుంబం గుట్టు చప్పుడు కాకుండా మార్చిడికి తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఆర్ కాలేజ్ ముందు ఆ కుటుంబం ఆందోళనకు దిగింది. లెటర్లో ఉంది తమ బిడ్డ కాదు, తమ బిడ్డ చేతిరాత కాదు, లెటర్లో ఉంది తమ బిడ్డ చేతిరాత కాదని చెప్పి ఆ కుటుంబం చెప్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. మరి ముఖ్యంగా అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే లెటర్లో ఉంది తమ బిడ్డ చేతిరాత కాదు అనేది ఆ కుటుంబం చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ఎవరైనా హత్య చేసి దాన్ని బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఇటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒకవేళ చేయాల్సి ఉంటే ఎవరు చేస్తుంటారు? ఎవరితో ఆమెకు విభేదాలు ఉన్నాయి? మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారం లాంటిది ఏమైనా కారణాలు ఉన్నాయా? లేకపోతే ఎవరైనా వేధించే ప్రయత్నం చేశారా? కాలేజీలో ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో బయటపడే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇక్కడ బలమైన అనుమానం, బలమైన కారణం తల్లిదండ్రులు చెప్తున్న మాట ప్రకారం చూసుకుంటే కనుక లెటర్లో ఉంది తమ బిడ్డ చేతిరాత కాదు అనేది ఆ కుటుంబం చెబుతున్న మాట. ఇదే చాలా కీలకంగా మారబోతోంది. ఒకవేళ ఆమె చేతిరాత కాదు అంటే ఎవరికి అంత అవసరం? ఎవరికి ఆ విద్యార్థిని చంపేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది? లేకపోతే కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నాయా? ఆ కుటుంబంలో ఏమైనా ఆర్థిక తగాదాలు కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా? కుటుంబంలో సాధారణంగా ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. ఒకరింటే ఒకరికి పడిన సందర్భాలు, లేకపోతే చిన్న చిన్న గొడవలు ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి. అటువంటి కారణాలు ఏవైనా ఈ ఇబ్బందికర వాతావరణానికి దారితీసాయా? ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరిగే అవకాశం ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తోంది? చదువుల ఒత్తిడి వల్లే ఈ విద్యార్థిని చనిపోయిందా, లేకపోతే హత్య చేశారా? ఒత్తిడి వల్లే చనిపోయిందా, లేకపోతే హత్య చేశారని చెప్పి భావించడం జరుగుతుందా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, పోల్లో కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ కాలేజ్ ఎదుట ఆందోళనకి దిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.